అందరికీ నమస్కారం. మన సుష్మారెడ్డి రుచులకి స్వాగతం. ఈరోజు మనం ఎంతో రుచికరమైన చింత చిగురు పప్పు ఎలా తయారు చేసుకోవాలనో చూద్దాం. ఈ పప్పు రుచి చాలా బాగుంటుందండి. అన్ని ఆకుకూరల పప్పు కంటే చింత చిగురు పప్పు టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుందంటే రుచి అద్భుతం అండి. ఈ పప్పు టేస్ట్ అయితే సూపర్ అండి. అస్సలు మిస్ అవ్వకండి ఈ టేస్ట్ ని. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి, నూనె వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 6 ఎండుమిరపకాయలను ఇలా తుంచి వేసుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత 1 కప్పు కందిపప్పుని వేసుకొని అవి బాగా వేయించుకోవాలి. కందిపప్పు బాగా వేగిన తర్వాత 2 టమోటాలను ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. టమోటాను కూడా కొద్దిగా వేయించుకొని కొద్దిగా పసుపు వేసి 1 కప్పు కందిపప్పుకు 4 కప్పుల నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని చింత చిగురు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 5 విజిల్లు రానిచ్చుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా వెనుపుకోవాలి. నేను 1 కప్పు కందిపప్పుకి 4 కప్పుల నీళ్లు పోసానండి. అందుకే కరెక్ట్ గా సరిపోయింది. నేను నీళ్ళు అయితే ఏం వంచలేదు. ఈ పప్పు కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుందండి, మరీ పలుచగా ఉంటే బాగోదు. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన రెసిపీస్ కోసం మా ఛానల్ సుష్మారెడ్డి రుచులని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.